హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకుండా అనమాట. గైస్, ఒక ఆడది నీతో బాగా విసిగిపోయింది, ఇంకా ఇతనితో నా వల్ల కాదు అని అనుకుంది అంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయో నేను మీకు చెప్పేస్తాను ఈరోజు వీడియోలో. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి, ఓ మై గాడ్, నేను తనని ఎంత బాధ పెట్టానా, నేను ఎంత హెరాస్ చేశానా, సో ఈరోజు నాతో ఇలా మాట్లాడుతుంది, నేనంటే చిరాకు పడుతుంది, నన్ను విసిగించుకుంటుంది అని మీకే తెలిసిపోతుంది అనమాట. క్వాలిటీస్ ఏంటో వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్గా చెప్పేస్తాను షార్ట్కట్లో. వీడియో ఎండ్ వరకు చూడండి. యాక్చువల్లీ ఒక ఆడది నీతో బాగా విసిగిపోయి ఉన్నట్లయితే నీతో కోపపడటం మానేసి సైలెంట్గా ఉండటం మెయింటైన్ చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, అమ్మాయిల కోపం, తిట్లు, అరుపులు ఇవన్నీ ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర లవ్ ఉంటుంది మీ పైన. ఎప్పుడైతే ఒక్కసారిగా అమ్మాయి సైలెంట్ అయిపోతుందో, మౌనం పాటించడం స్టార్ట్ చేస్తుందో, ఐ థింక్ మీరంటే అసహ్యం కలిగినట్టు, మీరంటే విసిగిపోయినట్టు అనమాట. గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎప్పుడు నా పార్ట్నర్ ఐ థింక్ నాతో దెబ్బలాడుతూ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ ప్రేమ ఉన్న వాళ్ళ మధ్య గొడవలు ఎక్కువ వస్తుంటాయి. బట్ ఈ గొడవలు ఎక్కువ రోజులు ఉండవు, ఎక్కువ టైం కూడా తీసుకోరు, మళ్ళీ ఎర్లీగా కలిసిపోదు. మీకు తెలిసాక తెలీదు, ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ తీసుకున్నా కూడాను కొంతమంది, అలాగే కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ని తీసుకున్నా కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడు ఏదో ఒక గొడవే, కానీ వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు అనమాట. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ చాలా డీప్ పొజిషన్కి ఇంకొద్దిసేపట్లో ఈ బంధం ఇక తెగిపోతుంది అన్న స్టేజ్లో కూడా వాళ్ళు మళ్ళీ కొద్దిసేపటికి నార్మల్ అయిపోతారు, మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ నవ్వుకుంటారు. ఎందుకంటే ఎక్కడ విడిపోతాము అనే భయం అన్నమాట వాళ్ళకి. సో దానివల్ల మళ్ళీ కలిసిపోవటం, అలాగే ఎంత గొడవ పడ్డా ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు. మళ్ళీ ఒకరికి ఏదైనా అయితే ఒకరు తట్టుకోలేరు, ఏడ్చేస్తూ ఉంటారు. బట్ బికాజ్ వాళ్ళ మనసుల్లో ప్రేమ ఉంది అనమాట, వాళ్ళంటే బోల్డ్ అంత ఇష్టం ఉంది దానివల్ల. కానీ ఎప్పుడైతే ఒక అమ్మాయి నీతో దెబ్బలాడటం, గొడవలు పెట్టేసుకోవడం ఇవన్నీ మానేసేసింది, ఓవరాల్గా అమ్మాయి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అంటే డెఫినెట్లీ చాలా విరక్తి కలిగింది ఆ అమ్మాయికి. ఇంక మీరంటే అసహ్యం వేసేసింది, మీతో ఇంకా వద్దు, నాకు ఈ టార్చర్ అసలు అవసరం లేదు, ఈ పెయిన్ నాకు వద్దు అని ఎప్పుడైతే డిసైడ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఒక అమ్మాయి సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడు అరిచే అమ్మాయి, ఎప్పుడు గొడవ పెట్టుకునే అమ్మాయి ఖచ్చితంగా నీతోనే ఉంటుంది. బట్ ఆ అమ్మాయికి ఫైనల్గా ఇంకా మీరంటే అసహ్యం కలిగేసిందంటే మాత్రం ఇక మౌనంగా పక్కకి వెళ్ళిపోతుంది. ఇంక అంతే, మిమ్మల్ని పట్టించుకోదు ఇక. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ ఇంకోటి ఏంటంటే, కాల్స్ టెక్స్ట్లు చేయటం కూడా మానేస్తుంది, ఆల్మోస్ట్ తగ్గించేస్తారు అనమాట. ఇది కూడా ఒక పాయింట్. ఎందుకంటే అంతకుముందు ఒక అమ్మాయి మీకోసం పడి చచ్చిన అమ్మాయి, మీకోసం కాల్స్ టెక్స్ట్లు అదే పనిగా చేసిన అమ్మాయి ఈరోజు మీరు చేస్తున్నా కూడా అంత రెస్పాండ్ అయినా కూడా ఏదో ఉండనట్టు, మాట్లాడినట్టు తడిపొడిగా బిహేవ్ చేస్తూ ఉంది అనుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి, ఆ అమ్మాయికి విసుగు వచ్చేసింది ఆల్మోస్ట్ మీ పైన అనమాట. గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, అండ్ మీ పైన ఎలాంటి హోప్ పెట్టుకోదు, అండ్ మీ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ కూడా చేయదు అనమాట. లవ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలామందికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నా పార్ట్నర్తో, లేదా నా బాయ్ ఫ్రెండ్తో, లేదా నా హస్బెండ్తో నేను ఇలా ఉండాలి, తను నా కోసం ఇలా ఉండాలి, తను నా కోసం ఇలా చెయ్యాలి అనే ఎక్స్పెక్టేషన్స్ ఆల్మోస్ట్ చాలామందికి ఉంటాయి. అలాగే కొన్ని హోప్స్ కూడా ఉంటాయి వాళ్ళ పైన. బట్ ఎప్పుడైతే ఆ హోప్ అనేది డిలీట్ అయిపోతుందో, ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆగిపోతాయో, ఆ అమ్మాయి మైండ్ చేంజ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, నీ నుంచి ఆ అమ్మాయి ఏది కోరుకోవట్లేదు, నీ దగ్గర నుంచి ఎలాంటి హోప్ ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు అన్నా కూడాను ఆ అమ్మాయి పూర్తిగా విసిగిపోయి ఉంటేనే ఆ అమ్మాయి బిహేవియర్ అలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కేరింగ్ కూడా తగ్గిపోతుంది మీ పైన. మిమ్మల్ని చాలా కేర్గా ప్యాంపరింగ్ చేసిన అమ్మాయి అసలు కేర్ చేయట్లేదు, మిమ్మల్ని లెక్క చేయట్లేదు, కనీసం సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు నా కోసం ఏడ్చిన అమ్మాయి, ఒకప్పుడు నా కోసం పడిచొచ్చిన అమ్మాయి, బట్ ఈరోజు ఏంటి ఇలా అయిపోయింది అని మీకు డౌట్ వస్తుందా? కొంతమందికి వస్తుంది. యాక్చువల్లీ అమ్మాయి మైండ్ మారిపోయింది. ఆటోమేటిక్గా మీకు అది ఆ క్లబ్జీనెస్ అర్థమైపోతుంది అనమాట. అమ్మాయి కేరింగ్ ఇంతకుముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది కేరింగ్ అనేది, ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి ఖచ్చితంగా మీకు దగ్గరగా ఉంటుందో దూరంగా ఉంటుందో తెలియదు, కానీ బట్ మనసులో మాత్రం మిమ్మల్ని తిట్టుకుంటూనే ఉంటుంది ఆ అమ్మాయి ఎప్పుడు కూడా, గుర్తొచ్చిన ప్రతిసారి.
ఎందుకంటే మీరు ఇచ్చిన మెమరీస్ అలాంటివి అనమాట. ఒక అమ్మాయికి మీరంటే పూర్తిగా చిరాకు విసుగు వచ్చేసిందంటే మీరు ఎంత టార్చర్ చేయకపోతే ఒక అమ్మాయికి అలా అనిపిస్తుంది ఫైనల్ స్టేజ్లో. సో కాబట్టి మీరెక్కడున్నా తను ఎక్కడున్నా డెఫినెట్లీ మిమ్మల్ని మనసులో తిట్టుకుంటూనే ఉంటుంది, లేదా ఏదైనా గుర్తొచ్చి బాధపడుతూనే ఉంటుంది. ఇది మాత్రం కన్ఫామ్ అనమాట. ఫైనల్గా నీకేం చెప్పదు అండ్ నువ్వు అడిగినా కూడాను నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని సింపుల్గా కట్ చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. అంటే ఆ డిఫరెన్స్ మీకు ఎక్కడ తెలిసిపోతూ ఉంటుందంటే, అంతకుముందు ఆ అమ్మాయి ప్రతిదీ మీకు చెప్పే అమ్మాయి, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, ఈ టైంకి వస్తాను, సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీతో ఫేస్ చేసి మీకు చెప్పిన అమ్మాయి ఈరోజు మీరు అడిగినా చెప్పట్లేదు, లేదా అసలు నీకు ఎందుకు చెప్పాలి అనే మాటలు ఎక్కువగా రిపీటెడ్గా వస్తున్నాయి అంటే ఆ అమ్మాయి బాగా విసిగిపోయింది మీతో అనమాట. గుర్తుపెట్టుకోండి. సో ప్లీజ్ గైస్, నేను చెప్పేది ఏంటి అంటే ఉన్నప్పుడే విలువ తెలుసుకోండి. వెళ్ళిపోయాక ఏడ్చినా కూడా ఉపయోగం ఉండదు. అది ఎవరైనా కావచ్చు. సో అంటే దగ్గరున్నప్పుడేమో చీదరించుకోవడం, అసహించుకోవడం, కొట్టడమో తిట్టడమో, లేకపోతే కేర్లెస్గా బిహేవ్ చేయడమో, లేకపోతే అనరాని మాటలు అనటమో ఇలాంటివి చేయమాకండి. మేబీ ఇలాంటివి చేసినట్లయితే వన్ ఆఫ్ ది డే బాగా విసిగిపోతారనమాట కొంతమంది గర్ల్స్ అనమాట. సో మీరు అప్పుడు ఎంత ప్రయత్నాలు చేసినా కూడాను, తల కిందులుగా తపస్సు చేసినా కూడాను, సో కొంతమంది గర్ల్స్ మనసు మార్చలేరు అనమాట. మనసు మారకముందే ఎలా ఉండాలి అనేది తెలుసుకోండి పార్ట్నర్తో. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, అది కూడా వన్స్ చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.